ఓట్ చోరీ కార్యక్రమం దేశ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉన్నది. మొదట్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడితే ఇది ఆషామాషగా తీసుకున్నారు. మరి రాహుల్ గాంధీ గారు మహారాష్ట్రలో జరిగినటువంటి ఓట్ల ప్రక్రియ అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చి కేవలం 6 మాసాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 1 కోటి ఓట్లు అదనంగా మహారాష్ట్రలో జమైన తీరు చూస్తే ఏ రకంగా బీజేపీ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ప్రభావితం చేసి గుప్పెట్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా ఓట్ల అవకతవకలు పాట్లాడుతున్నటువంటి వాస్తవాలు రాహుల్ గాంధీ సాక్ష్యాలతో బయటపెట్టాడు. కర్ణాటకలోని మహాదేవపుర నియోజకవర్గంలో ఓటర్ జాబితా తప్పులని బీజేపీ చేసిన మోసాలని రాహుల్ గాంధీ స్పష్టంగా బయటపెట్టినట్టు సందర్భం. లక్షలాది ఓట్లని చేర్చడం, తమవి కావనుకున్న అర్హులైన ఓట్లని తొలగించడం, ఈ రెండు కూడా చాలా దిగజారి బీజేపీ పార్టీ చేస్తా ఉంది. ఇప్పుడు తాజాగా హర్యానాలో బీజేపీ చేసిన కుట్రల వల్ల ఎలక్షన్ల యొక్క తీర్పులు తారుమారినట్టు పరిస్థితి. వాటిని కూడా నిన్నగాక మొన్న రుజువులతో బయటపెట్టినటువంటి సందర్భం. హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్ గా రాష్ట్రంలో దక్కాల్సినటువంటి విజయాన్ని రాష్ట్ర ప్రజలంతా కూడా కాంగ్రెస్ గెలుస్తున్నటువంటి పరిస్థితి నుంచి కాంగ్రెస్ గెలవకుండా బీజేపీ అధికారం చేజిక్కున్న తీరుని పరిశీలిస్తే హర్యానా రాష్ట్రంలో 25 లక్షలకు పైగా నకిలీ ఓటర్లు ఉన్నారు. 5 లక్షలకు పైగా ఉన్న డూప్లికేట్ ఓటర్లు, 93 ఓట్లు తప్పుడు చిరునామాలు, ఒక వ్యక్తి పలు చోట్ల ఓటు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి, లక్షల మందికి పైగా ఓటర్ల ఫోటోల వివరాలు తప్పులు తరకగా ఉన్నటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ స్పష్టంగా బయటపెట్టినారు. హర్యానాలో ఉన్నట్టు 2 కోట్లకు పైగా ఓట్లు ఉండగా 25 లక్షల దాకా నకిలీ ఓట్లు, అంటే ప్రతి 8 మంది ఓట్లలో ఒకరు నకిలీ ఓటరే. ఇది ఆధారాలతో బయటకట్టిన పరిస్థితి. అక్కడ ఒక మహిళా ఫోటోతో 22 ఎంట్రీలు ఉన్నాయి. ఇది వాస్తవం, అంటే ప్రూఫ్ తో సహా రాహుల్ గాంధీ గారు చూపించిన పరిస్థితి. ఒకే మహిళా ఫోటోతో 100 ఓట్లు కార్డులు ఉన్నాయి. అంటే ఎన్ని చోట్ల వాళ్ళు ఓట్లేస్తా ఉన్నారు. యూపీ వంటి ఇతర రాష్ట్రాల వారికి కూడా హర్యానాలో ఓట్లు నమోదు చేయించినారంటే, అన్నాడు మహారాష్ట్ర కూడా గుజరాత్ నుంచి తీసుకెళ్లి ఓట్లు నమోదు చేయించి, పక్కనటువంటి తెలంగాణ రాష్ట్రం మంది ఉన్నటువంటి కొంతమందిని అక్కడ ఓటర్లు నమోదు చేయించి తద్వారా బీజేపీ పార్టీ లబ్ధి పొందింది. బీహార్ పరిస్థితి దీనికి భిన్నం. అక్కడ బీజేపీ పార్టీకి పడవు అనుకున్నటువంటి బీసీ వెనకబడిన తరగతి ఓట్లు, ఎస్సీ ఎస్టీ వారి ఓట్లు, ముస్లింల ఓట్లు, ఇవి మనవి కావనుకున్నటువంటి ఓట్లను సర్ పేరిట తొలగిస్తున్నారు. అట్లా లక్షల ఓట్లను తొలగించడం ప్రక్రియ జరుగుతూ ఉంది. సో బీజేపీ పార్టీ ఒక రాష్ట్రంలో ఒక రకంగా, ఒక రాష్ట్రంలో ఒక రకంగా, ఒక రాష్ట్రంలో జోడిస్తా ఉంటే ఒక రాష్ట్రం తీసేస్తా ఉన్నారు. వారి పార్టీ గెలుపుకు అనుకూలంగా పరిస్థితులు మరుచుకుంటా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో విఘాతం కలిగించే ప్రక్రియ. ఎన్నికల కమిషన్ అంటే మనకు టిఎన్ శేషన్ గుర్తొస్తారు. బడా రాజకీయ నాయకులు వణుకు పుట్టించినటువంటి ఎలక్షన్ చీఫ్ కమిషనర్. ఇవాళ కమిషనర్లు బీజేపీ పార్టీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ హెడ్స్ లాగా మారిపోయినారు, వారికి తాబేదారులుగా మారిపోయినారు. రాహుల్ గాంధీ ఇంత ప్రూఫ్, ఇంత సమాచారంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ప్రశ్నిస్తే జవాబు చెప్పాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజకీయ పార్టీలాగా మారి వ్యవహరిస్తూ రాహుల్ గాంధీ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్ సెల్ఫ్ ఇస్ గివింగ్ పొలిటికల్ స్టేట్మెంట్స్. ఇది దేనికి సంకేతము అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొత్తం కూడా బీజేపీ చెప్పు చేతుల్లో ఉంది. బీజేపీకి ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా మారిపోయినటువంటి దుస్థితి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ దేశ చరిత్రలో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సంస్థ, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా గర్హిస్తా ఉంది. రాహుల్ గాంధీ దీని ఒక ఉద్యమంలో చేపట్టి ఆధారాలతో సహా సూచించినట్టు పరిస్థితి, అయినా ఉలుకు పలుకు లేదు. అందుకే ఎలక్షన్ చోరీపై సిగ్నేచర్ క్యాంపెయిన్ కార్యక్రమం చేపట్టి ఈ రోజు వరకు 5 కోట్ల సంతకాల సేకరణ దేశంలో జరిగింది.
మన రాష్ట్రంలో దాదాపు 6.5 లక్షల సంతకాల సేకరణ జరిగింది. దీన్ని ఇంకా తీవ్రంగా ఈ బై ఎలక్షన్ తర్వాత దీన్ని ప్రజలకు తీసుకెళ్తాం. ఎవరైతే ఎలక్షన్ చోరీ ఈ దేశంలో జరిగింది, ఎలక్షన్ల అవకతలు జరుగుతున్న నమ్ముతున్నారో వారే స్వయంగా వారి ఆధార్ కార్డు నంబర్ వేసి సంతకాలు పెడతా ఉన్నారు. 5 కోట్ల సంతకాలు ఈ దేశంలో జరిగినాయంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీరుని అర్థం చేసుకోవాలి, ఏ రకంగా వారు అవకతవకలు పాల్పడుతున్నారో. మన రాష్ట్రంలో కూడా, తెలంగాణ రాష్ట్రం కూడా మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు ఓటు చోరీ జరిగింది, ఓట్ల తొలగింపు జరిగింది. మన ఓట్లు కావు అనుకున్నవి మున్సిపల్ ఎలక్షన్లు 2016-17 ఓట్లు తొలగించినారు. ఇలా జూబ్లీస్ ఎలక్షన్ జరుగుతూ ఉంది. అక్కడ కూడా పక్కా నియోజకవర్గాల యొక్క ఓట్లు నామోదు చేసుకుని ఉన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాలనలో అలాంటి ఓట్లు నామోదు చేసుకుని గెలుస్తూ వచ్చినారు. ఇవాళ 30% పైగా అక్కడ ఓట్లు కనబడట్లే. వారి స్థానే కూడా వేరేలతో ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా బీజేపీ పార్టీ లోపాయకారి సహకారంతో బీఆర్ఎస్ పార్టీ ప్రక్రియ పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అప్రమత్తంగా ఉండాలని, మా కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండాలని వారికి నేను సూచిస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఈ కార్యక్రమం నవంబర్ మాసంలో రాష్ట్రపతిని కలిసేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఈ 5 కోట్లు ఇంకా అప్పటి వరకు 6 కోట్ల సంతకాలను సేకరణ అవుతాయి. ఫిజికల్ కాపీస్ అన్ని కూడా మేము ఢిల్లీకి పంపించి రామ్లీలా మైదానంలో ఒక బహిరంగ సభ చేసి ఆ కాపీలన్నీ కూడా